అందరికీ నమస్కారం. యథార్థ జీవి ఛానల్కి స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మార్కు బాబు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. చదవబడిన ఈ మాట మన వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఈ లోకంలో ఒక మంచి సంగతిని ప్రకటించమన్నాడు. ఒక గొప్ప సంగతిని ప్రకటించమన్నాడు. ఇది ఎంత గొప్పది, ఇది ఎంత మంచిది అని అంటే, ఈ లోకములోనే దీనిని మించిన మంచి వార్త అనేది ఏది లేదు. దాని పేరే సువార్త. సువార్త మంచి వార్త. మంచి వార్త ఏమిటి? ఆ మంచి వార్త ఈనాడు కొందరికి మంచి జాబ్ వచ్చిందంటే మంచి వార్త, మంచి అబ్బాయి దొరికాడంటే మంచి వార్త, పెళ్లి కొరకు మంచి అమ్మాయి దొరికిందంటే మంచి వార్త, అనుకున్న ఇల్లు దొరికింది, అనుకున్న భూమి దొరికింది, అనుకున్న ఉద్యోగం దొరికింది, అనుకున్న ప్రమోషన్ వచ్చింది, అనుకున్న అబ్బాయి అమ్మాయి దొరికాడు, లేదా అనుకున్న కొడుకు పుట్టాడు, అనుకున్న బిడ్డ పుట్టింది. వారు ఏదో కోరుకున్నటువంటి ఆశ ప్రకారం ఏదో దొరికితే అది వారికి మంచిదిగా కనబడుతుంది. ఈ లోకంలో అది మనుషులు ఎంచేటువంటి మంచి. అది ఈరోజు మంచిగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది కీడుగా కూడా పరిణమించవచ్చు, లేదా దానిని అనుభవించడానికి మనిషే ఉండకపోవచ్చు. అయితే ఈనాడు దేవుడు తెలియచేయమన్నటువంటి ఈ మంచి వార్త, ఈ సువార్త ఏమిటి అనంటే, నీకు రాబోతున్నటువంటి అగ్నిగుండాన్ని తప్పించుకొని యుగయుగాలు దుఃఖము, బాధ, వేదన, కష్టము, పాపము లేనటువంటి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటువంటి వార్త ఇది. అందుకే ఇది సువార్త అయ్యింది. ఇది మంచి వార్త. ఇది దీనిని మించిన మంచి వార్త ఈ విశ్వములోనే లేదు, ఈ లోకములోనే లేదు అని చెప్పుకోవాలి. ఈ భూలోకములోనే లేదు. ఏమిటి ఈ సువార్త అంటే, ఈనాడు మనుషులందరూ ఏదో ఒక వేదనతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక సమస్యలతో, రాజులు మొదలుకొని బీదల వరకు, ధనవంతులు మొదలుకొని దరిద్రుల వరకు, చదువుకున్నటువంటి వారు మొదలుకొని చదువు రానటువంటి పామరుల వరకు ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు, ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఏదో ఒక అనారోగ్యముతో కాలం వెలుబుచ్చుతూనే ఉన్నారు. ఈ సకల సమస్యలు లోకంలో ఏ విధంగా అయితే మనుషులకు, కుటుంబాలకు ఉన్నాయో, వీటి నుంచి విడిపించేటువంటిదే ఈ సువార్త. ఇదేం చేస్తుంది అనంటే, మానవ జాతిని సృష్టించినటువంటి అసలు సిసలైనటువంటి సృష్టికర్తను పరిచయం చేస్తుంది. మానవ జాతి ఏ సమస్యలతో కృంగిపోతుందో, మరగ్గిపోతుందో వాటి నుంచి విడిపించేటువంటి మార్గాన్ని చూపెడుతుంది. అగ్నిగుండాన్ని తప్పింపజేసి పరలోక రాజ్యాన్ని పరిచయం చేస్తుంది. ఇంతవరకు తెలుసుకొని నిజదేవుణ్ణి పరిచయం చేస్తుంది ఈ సువార్త. గనుక ఇందులో చాలా గొప్ప సంగతి దాగి ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఈ మంచి వార్తను తెలియచేయండి. ఏమిటి ఈ సువార్త? ఏమిటి ఆ మంచి వార్త? రక్షకుడు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, ఆయన చేతన ఈ కాలం రెండుగా విభజించబడింది. ఆయన పేరు నజరేయుడైన యేసు. కన్యమర్య గర్భం ద్వారా జన్మించాడు. నజరేతు వాడుగా పిలువబడ్డాడు. బెత్లహేములో జన్మించాడు. మరియమ్మ కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. చేయని తప్పుకు సిలువలో బలి అయి మరణించాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మేఘాల మీద ఆకాశానికి ఆరోహణమై వెళ్ళాడు. అతి త్వరలో వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన మనుషులకు ఇచ్చేటువంటి మంచి, చేసే మంచి ఏమిటి అనంటే, మనుషులకు ఉన్నటువంటి సకల సమస్యలకు పరిష్కారం, ముఖ్యంగా అగ్నిగుండము అనేటువంటి ఒక గొప్ప ప్రమాదం, గొప్ప సమస్య నుంచి తప్పించేటువంటి ఆ కార్యం యేసు చేశాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వానిని ఆయన రక్షిస్తాడు. ఈ రక్షణ సువార్త యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ తెలియచేయమన్నాడు. ఇదే అన్నిటిని మించిన మంచి వార్త. ఇది ఈరోజు మీ గృహంలోకి రావాలి, మీ ఇంట్లోకి రావాలి, మీ జీవితంలోనికి రావాలి, మీ కుటుంబంలోనికి రావాల్సిన అవసరం ఉంది, మీ ఆఫీసులోనికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలియచేయబడిందా ఈ సువార్త? ఒకవేళ మీకు అందుతే దీనిని మీకు తెలియనటువంటి మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ మీరు పరిచయం చేయండి. ఒకవేళ ఇప్పుడే కనుక మీరు మొట్టమొదటిసారి వింటే, మీ హృదయంలో, మనసులోనికి ఈ సువార్తను స్వీకరించండి.
సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములో జన్మించి చనిపోయి తిరిగి లేచి 3వ దినమున మరణాన్ని గెలిచి లేచి ఆరోహణుడయ్యాడు 40 దినముల తర్వాత. త్వరలో రాబోతున్నాడు. మనుషుల కొరకు పాపము లేనివాడుగా జన్మించి పాపరహితుడుగా ఉండి పరిశుద్ధ రక్తము కలిగినటువంటి వాడు, అది మానవ జాతి కొరకు క్షమాపణ కొరకు పాప పరిహారం కొరకు ఇచ్చినటువంటి వాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనను ఈనాడు భూమి మీద 250 కోట్ల మంది జనాము నమ్ముతున్నారు. బ్రతుకున్నటువంటి వాళ్ళలోనే ఆయననే నిజమైన దేవుడు, ఆయననే సృష్టికర్త. ఇది నా విశ్వాసం. నాకు అలా అర్థమైంది. ఇదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆలోచించండి, పరిశీలించండి, పరీక్షించండి. సత్యము అని నిగ్గు తేలితే దానిని నమ్మండి తప్పకుండా. ఇదే ఈ లోకములో ఉన్నటువంటి వార్తలలోకెల్లా మంచి వార్త. ఇదే సువార్త. దీనిని సర్వలోకానికి ప్రకటించమని చెప్పాడు. ఏ కంపెనీ గురించి అయినా, ఏ వస్తువు గురించి అయినా ప్రకటన ఒక గ్రామ స్థాయిలో, దేశ స్థాయిలో జరుగుతుంది. కొన్ని దేశాల స్థాయిలో లేదా భాష పరిధిలో జరుగుతుంది. కానీ క్రీస్తును గూర్చినటువంటి ఈ వార్త, ఈ సువార్త సర్వ మానవాళికి తెలియచేయబడుతుంది. గతంలో తెలియచేయబడింది, ఇప్పుడు తెలియజేయబడుతుంది, భవిష్యత్తులో కూడా తెలియజేయబడబోతుంది. దీనిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడే దీన్ని ఆరంభింపజేశాడు గనక దీన్ని ఎంతోమంది ఆపాలని ప్రయత్నించారు. ఆపడం వాళ్ళ తరం కాదు. ఎంతోమంది ఇది జరగకూడదని ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్ళ తరము కాదు. ఎందుకంటే ఈ పని సృష్టికర్త అయినటువంటి దేవుడు మొదలుపెట్టింది. ఆయన కావాలని కోరుకున్నది గనక దీన్ని ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఆపలేరు. గనుక ఈ సువార్తలోనికి మీరు రండి. మీ బ్రతుకు మంచిదైపోతుంది. మీ బ్రతుకులోనికి శాంతి సమాధానం వస్తుంది, పాపక్షమాపణ దొరుకుతుంది. నరకం అనే అగ్నిగుండం తప్పించుకొని పరలోక రాజ్యానికి మీరు చేర్చబడతారు. మీరు మీ కుటుంబము విశ్వసించినట్లయితే, ఈ సువార్తను మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే, నేడే రక్షణ దినం మిక్కిలి అనుకూల సమయం. ఈ సువార్తను స్వీకరించడానికి మీకేమిటి ఇబ్బంది? ఆలోచించండి. ఇప్పటికీ మీరు రక్షణ పొందుంటే దేవునికి స్తోత్రం. తెలియని వారికి తెలియచేయండి. ఒకవేళ ఇప్పుడే మీరు ఈ వీడియో ద్వారానే తెలుసుకొని ఉంటే కనుక వెంటనే మీ హృదయంలోనికి, ఓ రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితంలోనికి రండి. నా కొరకు ఈ లోకంలో మీరు జన్మించారని నమ్ముతున్నాను. నా కొరకు మరణించారని నమ్ముతున్నాను. నా జన్మకర్మ పాపలను నీ మీద వేసుకుని నీ రక్తాన్ని చిందించావని నమ్ముచున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చావని నమ్ముచున్నాను. చనిపోయినా సరే నన్ను లేపుతావు, నరకం తప్పించి పరలోక రాజ్యం ఇస్తావని నాకు విశ్వాసం కలిగింది. నాకు అట్టి రక్షణ దయచేయండి అని తప్పక ప్రార్థించండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. రండి, ప్రార్థన చేస్తాను. మీ కొరకు కూడా ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ వీడియో ఎంతమంది అయితే చూసారో వారిని దీవించండి, వారిని రక్షించండి. రక్షణ పొందినటువంటి వారైతే వారి చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా రక్షణలోకి నడిపించడానికి ఈ సువార్తను ప్రకటించుదురు కాక. ఎవరైతే ఇప్పుడే ఈ వీడియో ద్వారానే కొత్తగా సువార్తను విన్నట్లయితే వారి జీవితంలో రక్షణ కార్యం జరుగును గాక. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆటుపోట్లు తొలగిపోవును గాక. ఇప్పుడే రైట్ నౌ మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి. గొప్ప అద్భుతం మీరు వారి జీవితంలో జరిగించండి. ముందు వారికి శాంతి సమాధానం ఇవ్వండి. జన్మకర్మ పాపం నుంచి విడుదలనివ్వండి. రక్షణ దయచేయండి. నీ గొప్ప సాక్షులుగా ప్రపంచవ్యాప్తంగా మీరు వాడుకోవడానికి నిలబెట్టుకోండి. మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.